పేదల భూముల్లో స్థిరాస్తి దందా జరుగుతుందన్నమాట. బాండ్ల పేపర్పై క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. దీని గురించి చూస్తే ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆనుకుని 5 కిలోమీటర్ల పరిధిలోని బీడీపీపీ అంటే బిలా దాఖలు ఫారంబక్ భూములు ఉన్నాయన్నమాట. దాదాగా దీని గురించి మనం చూద్దాం. 100 ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయి 50 అడుగుల మేర కాలువ కూడా అక్రమం గురైందన్నమాట. ఈ ఆసిఫాబాద్లో భూభాగవతం ఒకసారి చూద్దాం. బీడీపీపీ భూముల్లో కాలువ ఇరువైపులా మొరం వేసి పూర్తి చేయడంతో పాటు మధ్యలో వేసిన రోడ్లు అనమాట. గోదావరికానికి చెందిన సింగరేణి ఉద్యోగి మురుగు రాజమల్లయ్య 2000 సంవత్సరంలో ఆసిఫాబాద్లోని సర్వే నెంబర్ 39 2 ఎకరాలు కేటాయించారు. ఇటీవల ఈ భూమిని విక్రయించిన చూశారన్నమాట. ఇప్పుడు ఆసిఫాబాద్లోని కుమరం ఆసిఫాబాద్లోని జిల్లా కేంద్రంలోని దానికి ఆనుకుని 5 కిలోమీటర్ల పరిధిలోని బీడీపీపీ బిలా దాఖలు ఫారంబక్ సర్వే చేయని భూములు ఉన్నాయన్నమాట. 849 ఎకరాలు పైగా ఉన్నాయి. వీటిని పొందిన పేదలు ఎక్కువ మంది అప్పట్లో సాగునీటి సౌకర్యం లేక విడిచిపెట్టేశారు. శతాబ్దాల క్రితం పేదలకు ప్రభుత్వం పంచిన భూములు స్థానికంగా మాజీ సర్పంచి మరికొందరు కొనుగోలు చేసి ఫ్లాట్లుగా మార్చి అమ్మేస్తున్నారు అనమాట. అంటే ఆ భూములు 849 భూముల్ని మాజీ సర్పంచులు మరికొందరు కొనుగోలు చేసి ఫ్లాట్లుగా మార్చి అమ్మేస్తున్నారు ఇప్పుడు ఆసిఫాబాద్లోని. ఇది 849 ఎకరాల దాకా ఉందన్నమాట. వీటిని పొందిన పేదలు ఎక్కువ మంది అప్పట్లో సాగు సౌకర్యం లేక విడిచిపెట్టేశారు. వాటిలో కొన్ని భూములను రెవెన్యూ అధికారులు ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారికి ఉద్యోగులకు నిబంధనల విరుద్ధంగా పాత తేదీలతో కేటాయించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం కావడం, తాజాగా పురపాలకగా మారడం, మంచిర్యాల నుంచి ఆసిఫాబాద్ మీదుగా మహారాష్ట్ర సరిహద్దు వరకు 4 వరుస రహదారి నిర్మించడంతో ఈ భూములకు డిమాండ్ పెరగడంతో వాటిని మాజీ సర్పంచ్ మరి కొందరు రాజకీయంగా చక్రం తిప్పుతూ అక్రమంగా స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేయించే అవకాశం ఉండకపోవడంతో బాండ్ పేపర్పై రాసి క్రయ విక్రయాలు జరుపుతున్నారు. అయినా రెవెన్యూ యంత్రాంగం పట్టినట్లు వ్యవహరిస్తుంది. పైగా ఈ స్థానిక అధికారులు కాసు కక్కుడితో ఇంటి నెంబర్లు కూడా కేటాయిస్తున్నారని ఆరోపణలు ఉన్నమాట. ఇలాగే ఏజెన్సీ భూముల్లోనూ జిల్లా కేంద్రంలోని గుండి వెళ్ళే మార్గంలో అంకుశాపూర్ సమీపంలో దాదాపు 25 ఎకరాల ఏజెన్సీ భూములు ఉన్నాయి. స్థానిక మాజీ సర్పంచ్ మంచిర్యాలకు చెందిన ఓ ప్రజాప్రతినిధి మరో కీలక నేత సహకారంతో నిబంధనల విరుద్ధంగా ఇక్కడ వెంచర్లు వేసి భవనాలు నిర్మిస్తున్నారు. ఆబాది భూముల రికార్డులు కూడా మాయం చేశారు. పట్టణంలో 300 నుంచి 400 ఎకరాల ఆబాది అంటే గ్రామ కంటకం భూములు కూడా ఉన్నాయి ఆసిఫాబాద్ పట్టణంలోనే. జిల్లా కేంద్రంగా మారిన నేపథ్యంలోని కొందరు వాటి రికార్డులు మాయం చేసి వాటి రికార్డు కూడా మాయం చేసినట్టు అనుమానం అనమాట. పట్టణంలో ఆబాది గ్రామకంఠం భూములు కూడా మాయం చేశారు. ఈ భూములు 3 చోట్ల ఎప్పటికే వెంచలేశారు అనమాట. గ్రామకంఠకం భూముల్లో కూడా వెంచలేశారు. ఈ ఆసిఫాబాద్ జిల్లా పట్టణంలో కొన్ని అక్రమాలు చెప్తే ఆసిఫాబాద్ పట్టణం అటవీశాఖ చెక్ పోస్టుకు ఎదురుగా ఉన్న 20 ఎకరాలు బీడీపీపీ భూమి అక్రమానికి గురైంది. అక్కడ భారీ భవనాలు వెలిశాయి. ఈ భూమి వెనక ఉన్న 50 అడుగులు వెడల్పు కాలువను సైతం పూర్తి చేశారు. కాలువ అవతల ఉన్న భూమిని సైతం కబ్జా చేసేస్తారు. గత కలెక్టర్ వద్ద డ్రైవర్గా పనిచేసిన పొన్నాయిల నర్సయ్య పేరుతో సర్వే నెంబరు 42లో 5 ఎకరాల బీడీపీపీ భూమి కేటాయించారు. ప్రస్తుతం ఆ భూముల్లో స్థిరాస్తి వ్యాపారులు భారీగా ఫ్లాట్లు వేసి విక్రయిస్తున్నారు. కలెక్టర్ సమీపంలో ఉన్న 20 ఎకరాలు బీడీపీపీ భూములు కొందరు నేతలు అధికారులు ఆక్రమించుకుని జియో నెంబర్ 58, 59 ద్వారా కమలదించుకుందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విధంగా పేదలు పంచిన 849 ఎకరాల భూమి ఆసిఫాబాద్లోని దందాకు గురైందన్నమాట. ఇది ఎంత చెప్పుకుంటే తక్కువే. ఇలాంటి భూములు ప్రతి జిల్లాలోని ప్రతి ప్రాంతంలో ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక్కటే. కాలువలు ఆక్రమించేస్తున్నారు, ఆ భూముల్ని ఆ బాండ్ పేపర్ను అమ్మేస్తున్నారు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.